అరే ఏంది ఏంది మాట్లాడుతున్నా కదా, కూర్చో కాసేపు. ఏదన్నా నేను పనిలో ఉంటానా అప్పుడే వస్తుంది రా మెసేజ్. అంటే ఇంకెవరి దగ్గరనో నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పారులేనా. సో ఈరోజు నేను ఒక ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. అది కూడా ఎవరి మీద అంటే రాహుల్ అండ్ విరాట్ మీద. సో ప్రాంక్ ఏంటి అంటే లైక్ నన్ను ఒక అబ్బాయి ఏడ్పిస్తున్నాడు, ఇన్స్టాలో చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. సో నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, మీరు వచ్చి మాట్లాడండి. లైక్ మీరు వచ్చి మాట్లాడండి మీన్స్ ఏదో ఒకటి లైక్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏదైనా ఇవ్వండి, లేకపోతే మీరు ఆ అబ్బాయితో మాట్లాడి ఆ ప్రాబ్లం చేయకుండా ఉండండి అన్నట్టు నేను ప్రాంక్ చేస్తాను అనమాట. సో ఎప్పుడు చూసినా నాకు నేను మీద ఎంత లవ్ ఉందక్క, నువ్వు అంటే ఇంత ఇష్టం అక్క, అది ఇది అని చెప్పి అంటుంటారు. సో ఎంత లవ్ ఉందో చూద్దాం మనం. నువ్వు రెడీ ఉన్నారా? అవును రెడీ ఉన్నాక చేసేద్దామా? రెడీ స్టార్ట్. చూపిద్దాం ప్లేస్ వాళ్ళకి సీరియస్గా. నువ్వు ఎట్లా మాట్లాడాలంటే అసలు వాళ్ళు దెబ్బకి షాక్ అయిపోవాలి. ఓకే, 20 minutes later. ఏ విసిగించకు. ఎవరండి, ఎందుకు కాల్ చేస్తున్నారు ఊరికూరికే? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అర్థం కావట్లేదా? ఫోన్ పెట్టేయండి. ఎంత తిట్టినా కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు. అసలు నా నంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నీకు లాస్ట్ టైమే నేను చెప్పిన, చాలా గట్టిగా ఇచ్చా వార్నింగ్. అలా మేనేజ్ లేకుండా అమ్మాయికి కాల్ చేయడం కరెక్టా? మళ్ళీ కాల్ చేస్తే బాగోదు చెప్తున్నా. నేను కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీ ఏమైంది అసలు? ఎవరక్క? ఎవరోరా ఒకడు ఊరికే ఇన్స్టాగ్రామ్ నుంచి నంబర్ ఎవరి దగ్గర నుంచో నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాడు. ఎందుకంట? వాడికి అవసరం ఏంటి? తెలీదు, ఏదన్నా వర్క్ లో ఉన్నప్పుడే కాల్ వస్తుంది. ఫోటో చూపి. వాడు ఏమన్నా ప్రభాసా వాడి ఫోటో పెట్టుకుని తిరగడానికి? ఫోన్ చేసిండా, మెసేజ్ చేస్తుందా? ఫస్ట్ మెసేజెస్ చేశాడు రా, దాని తర్వాత నేను చెప్పేసిన ఇట్లా రాంగ్ నంబర్, అసలు నాది నేననే చెప్పలేదు, అసలు నా నంబర్ కాదనే చెప్పా. వాడు చాలా కాన్ఫిడెంట్ గా నంబర్ ఎవరో ఇచ్చారా నాకు. నేను సాల్వ్ చేసుకుంటా లేరా, నేను సాల్వ్ చేసుకుంటా. ఇప్పుడు వాడికి ఎందుకు? అక్కకి ఎవరో బ్యాడ్ గా మెసేజ్ చేస్తారంట. కూర్చో ఒకసారి. అక్కగా? అవునరా. నేను చూసుకుంటా లేరా. ఏమైంది అసలు? ఎవడోరా పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నాడు అన్ని వీడియోస్ కి. నీ పోస్ట్ ఏమని చేస్తున్నాడు? ఎవరు అట్లా చేయరు. వాడు గలీజ్ గా అసలు అంటే వల్గర్ గా పెడుతున్నాడు ఏమన్నా? వల్గర్ గా మాట్లాడితేనే వల్గరిటీ కాదు కదరా. వాడు నార్మల్ గా వేరేలా మాట్లాడినా కూడా అది అట్లనే వస్తుంది కదా. చిరాకు తెప్పిస్తున్నాడు. మెసేజ్ చేశాడు, కామెంట్స్ పెడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకెవరి దగ్గరనో నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాడు. నేను సాల్వ్ చేసుకుంటా లేరా. ఎలా ఉంటాడో చూద్దాం కదా. నేను సాల్వ్ చేసుకుంటారా? నేను చెప్తారా అక్క వాళ్ళకు ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయొద్దని. వాడి కోసం మనం భయపడి ఫోన్ యూజ్ చేయకుండా ఎందుకు పిచ్చి పిచ్చి ఎవడో కోసం నేను ఎందుకు చేసుకుంటారా? నా హ్యాపీనెస్ నాకుంటది. అక్క ఒకసారి చూడు వీడియో కదా. ఇప్పుడు ఏం చేయంటే వాడికి మెసేజ్ లేదా కాల్ చేసి, అంటే అక్క కాదురా మనమే మెసేజ్. వాడు అది కూడా చెప్తున్నాడు రా, మీరు ఎక్కడ పిలిస్తే నేను అక్కడికి వస్తాను అని అంటున్నాడు దరిద్రంగా. సరే నువ్వు పెట్టు, ఏమని పెడతావు అంటే సరే ఇక్కడికి వచ్చి మాట్లాడు నా ముందు, అదే అలా చెప్పు. ఇప్పుడు మేము లేకుండా నువ్వు ఒకదాని ఇలా ఇబ్బంది పడ్డాం అంటే వచ్చినప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవడం మంచిది కదా. వాడు ఇప్పుడు ఫోన్ చేస్తాడు, వచ్చి కిందికి వచ్చి కాల్ చేస్తాడు, నువ్వు మాట్లాడి వచ్చేమని చెప్పు పైకి. అరే ఇప్పుడు గొడవ పడ్డం అవసరం లేదు, మాట్లాడతాం జస్ట్. ఏంటి ఇప్పుడు వీడికి వస్తే గొడవనే అవుతుంది కదరా. గొడవ ఏం కాదు, గొడవ పడదాం లేదు. ఏం మనం నార్మల్ గా మాట్లాడండి. మీరు నార్మల్ గా మాట్లాడతాం. ఏదన్నా నేను పనిలో ఉంటానా అప్పుడే వస్తుంది రా మెసేజ్. చూడు ఇప్పుడు నేను బ్లాక్ చేస్తాను రా, ఆ నంబర్ నేను బ్లాక్ చేస్తా. ఇంకా నంబర్లే లేవా చేయడానికి? ఇప్పుడు వాడి దగ్గర నేను వాడి నంబర్ బ్లాక్ చేసిండు అనుకో, వేరే నంబర్ నుంచి కాల్ చేస్తాడు. ఎత్తి మాట్లాడితే అయిపోతుంది కదా. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర కూడా నా నంబర్ పోవడం అవసరమా? కాంటాక్ట్ ఎవరు ఇచ్చారు అక్క వాడికి? నాకు తెలిస్తే నేను ఇట్లా ఎందుకురా, వాళ్ళనే డైరెక్ట్ గా అడుగుతా కదా. చెప్పేది స్ట్రేంజర్స్ కి రిప్లైస్ ఇవ్వద్దు.
నేను ఇవ్వలేదురా, యాక్చువల్ గా నేను ఇవ్వకపోతుండే. మనం ఆల్రెడీ తెలుసు అని చెప్తే ఓకే, మన ఫ్రెండ్స్ లోనే ఉంటారు కదా, ఎవరో ఒకరు తెలిసి ఉంటదిలే అనుకున్నా. తెలిసిన వాళ్ళని కూడా నమ్మొద్దు, ఎందుకంటే బయట ఎట్లుంది జనరేషన్ బాగాలేదు. అందుకే నేను ఇన్నిసార్లు ఇప్పుడు తెలిసిన మన ఫ్రెండ్సే మనం రిప్లై ఇవ్వకపోతే ఈ పిల్లకి ఇంత యాటిట్యూడ్ ఉంది అని అనుకుంటారు కదా. నేను అట్లా అనుకోకూడదు అని చెప్పి కొన్ని యాక్చువల్ గా వాడు కూడా ఎవరో మన ఫ్రెండ్ సర్కిల్ లోనే ఉన్నాడు రా. మనం మాట్లాడుకున్నవన్నీ మనకి చెప్తున్నాడు. సో ఏమనిపిస్తుంది, మన ఫ్రెండ్ అని అనిపిస్తుంది కదా. మరి నాకు అట్లా అనిపించింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసి వాడికి రిప్లై ఇచ్చిన. దాని తర్వాత తెలిసింది వాడు అసలు ఏంటి అని. హలో, ఎక్కడున్నారు? ఓకే అండి, మీకు అక్కడ లైక్ ఒక గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా? ఆ బిల్డింగ్ లో వచ్చేసేయండి, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేయండి. వాళ్ళు కోపంలో ఉన్నారా? నువ్వు చెప్పు ఇట్లా, అవును నాకు ఇష్టం కాబట్టి వచ్చిన అది ఇది అని చెప్పేసి నువ్వు చెప్పు. మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూద్దాం. అవును మెసేజ్ చేసిన అయితే ఏంది, నంబర్ తీసుకున్నా అయితే ఏంది అన్నట్టు మాట్లాడు, ఓకేనా? రాహుల్ రాహుల్ నువ్వేనా పెద్దనా బ్యాడ్గా మెసేజ్ చేసింది? టీ కాఫీలు ఏమైనా తీసుకురంటారు ఎవరైనా? ఏంది చేస్తున్నావు? కూర్చో, ఫస్ట్ మూసుకొని. ఏంది చేస్తున్నావు? విరాట్ నేనేదో చూపిస్తాను. కూర్చో కూర్చో. ఎడికి వెళ్తావు? కూర్చో. ఏంది చెయ్యది ఫస్ట్? కూర్చోరా. అరే చెయ్యాలి, మాట్లాడుతున్నావు. కూర్చో. విరాట్ ఎడికి వెళ్తావు బే? కూర్చో ఫస్ట్. ఏంది? అరే కూర్చోరా. అరే అరే ఏంది 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 చంపేస్తారా? ఏంది అంటున్నా? అరే ఏంది బాయ్, పద్ధతిగా మాట్లాడి. మా ఇంటికి వస్తావు, నచ్చింది చేస్తాం. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అట్లా చేస్తే అట్లే ఉంటదా? ఎట్లా అట్లే ఉంటదా? బాయ్ నీకు చూసుకుంటా బాయ్, ఫ్యామిలీ మెంబర్ లా. అరే చూసుకుంటా బాయ్. కొట్టనా పిలిచిండ్రా మీరు? ఎందుకు అరుస్తున్నారా? ఎందుకు అరుస్తున్నారు? మాట్లాడుతున్నా కదా, కూర్చో కాసేపు. కొట్టుకోకండి రా, ఎందుకు రా కొట్టుకుంటున్నారు? ఏమున్నా కూడా మాట్లాడండి, అర్థమైతుందా? కొట్టుకోకండి. తెలియని అబ్బాయిని మనం కొట్టడం కరెక్ట్ కాదు. తెలియని అబ్బాయిని పిలిపించి కొట్టడం కరెక్ట్ కాదు. ఎట్లా పెంచుతారా తల్లిదండ్రులు? సరే అదేదో కూర్చొని మాట, వాడి మీద చెయ్యెత్తినా అనుకో, చూడు పిలిచి కొట్టడమా? మొత్తం అందరు ప్లాన్ వేసుకుని కొడదామని చెప్పి పిలిచిరా? నిన్ను కొడదామని ఎవరు పిలిపించలేదు. మీరు వింటారా? మాట్లాడకండి, మీరు మాట్లాడకండి, నేను సాల్వ్ చేసుకుంటాను నా ప్రాబ్లం. మీరు ఎందుకు కొడుతున్నారా? నేను కూడా కాల్ చేసుకుంటా, కొట్టేసుకుందామంటే కొట్టేసుకుందాం. అరే ఎవరినైనా ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, లేవకు. అరవద్దు 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 ఏ అరవద్దు అంటే చెప్తే అర్థం కదా మీకు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రా. పోలీస్ కంప్లైంట్ ప్లీజ్ ప్రాంక్. లవ్ ఉందక్క, ఇష్టం ఉందక్క అంటారు కదా, ఎంత లవ్ ఉందో చూద్దామని. వీడు మనోడేరా, ఇప్పుడు మీరు చూడలేదు, వీడు మనోడే. సో ప్లీజ్ డూ వాచ్ and subscribe. Bye.